ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట. నేను వంట చేయకపోయినా పర్లేదు, ఈ గానాన్ని ఆస్వాదిస్తూ ఇలాగే గడిపేయచ్చు. ఆహాహా ఆహా. అయ్యగారు నిల్చొని పడుకున్నావేంటయ్యా? కోకిలు పాడుతున్నట్టుగా అనిపిస్తేను. కూ కూ అని సౌండ్ వినిపించలేదే. నీ మొహం. కుకుటేష్ అంటుంది నీలవేణి పాడుతున్న పాట గురించి. ఎందుకు పాడుతుందంట? అయ్యగారు, దేవుళ్ళని కీర్తిస్తూ మనం పూజ చేస్తే చాలా మంచిది. అలాగా? ఈయనొకరు అదేం చెప్పినా అన్నిటికీ తలూపుతారు. నన్నేం చేయమంటావు? తను గంటూపింది, మనం తలూపాలి కదా, ఇంకేం చేస్తాం? అయినా మనం ఇంట్లో అంతకన్నా చేసేదేముంది చెప్పు? పొద్దు పొద్దున్నే పూజ ఎందుకు పెట్టుకున్నావు? చెప్తాను, ఆగండి అమ్మగారు. హారతి తీసుకోండి అమ్మగారు. అమ్మా తీసుకోండి. ఏంటిది? ప్రసాదం. పొద్దున్నే నేను టిఫిన్ తింటాను కానీ ప్రసాదం తినను. అయ్యయ్యో, అలా అనకండి అమ్మగారు, కళ్ళు పోతాయి. అసలు ఇవిడికి కళ్ళుంటే కదా, అవి ఎప్పుడో నెత్తికెక్కాయి కదా. ఏంటి అలా చూస్తున్నావు? నా గురించి అనుకుంటున్నావు కదా? అబ్బే, అలాంటిదేం లేదమ్మగారు. కాంచనా, ఎందుకు వంచన? భక్తితో కళ్ళకద్దుకొని కాస్తంత ప్రసాదం తీసుకుంటే మంచిదే కదా. సరే ఇవ్వు. ఎందుకు? విశేషం ఏంటంట? ఈరోజు 9:30 చాలా దివ్యమైన ముహూర్తం ఉందంట అయ్యగారు. ఎందుకో దీనికి పెళ్ళేమో. అలా అంటారేంటి అమ్మగారు? ఆల్రెడీ నీలవేణమ్మకి పెళ్ళైపోయింది కదా. చెన్నయ్య గారు కట్టిన తాళి నీలవేణిమణిలో కనబడుతుంటేను. తాళి కట్టినా సరే దాన్ని జమ కట్టాలి కదా. ఇంకా నువ్వు అలా అంటావేంటి కాంచనా? మీ తమ్ముడు గారు ఏకంగా పట్టం కట్టేస్తాను. ఈ మాట బాగా చెప్పారు అయ్యగారు. ముహూర్తం ఎందుకో చెప్పు. మంచి పని చేసే ముందు ముహూర్తం చూడాలి అంటారు. ఈ ఇంట్లో కొలువై ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకుని ముందుకు అడిగేయాలనుకున్నాను. నీ పూజలు పునస్కారాలు, ఈ ప్రసాదాలేంటో దీనివల్ల నీకు మనశ్శాంతి ఉండొచ్చేమో గాని మా అమ్మకి మాత్రం ప్రశాంతత లేకుండా చేశావు. అయ్యో, నేనేం చేశాను అమ్మాయి గారు? నేనేం చేసినా మంచి పనే చేస్తాను కదా. చేస్తావు. ఆ నమ్మకంతోనే కదా బామ్మర్ది నీ చేతిలో సర్వాధికారాలు పెట్టేశాడు. దుర్వినియోగం మాత్రం చేయనయ్య గారు. నా ప్రాణం ఉండగా అలాంటి ఆలోచన రాదు. అయ్యగారు కూడా అదే ఉద్దేశంతో అన్నారులేమ్మా. నువ్వు చేసేది న్యాయమైనప్పుడు వెనక ముందు ఆలోచించద్దు, ముందుకెళ్ళిపోవడమే. అలాగే అన్నా. కుకుటేష్, ఏంటి అంత సంబరపడిపోతున్నావు? ఆడపిల్లలంటే ఇలా ఉండాలమ్మగారు. పెందలాడే లేచి బయట కళ్ళాపి చల్లి ఇంటి లోగిళ్లలో ముగ్గులేసి పూజ చేసి ఈ ఇల్లు కలకలలాడేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. చూస్తూ ఉండండి, ఆఫీస్ వ్యవహారాలు కూడా వెలిగిపోయేలా చేస్తుంది. మరే ఫ్లోలో అన్నాలే కాంచనా. దీనికి కొంచెం కూడా భయం లేదంటే? అక్కడ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేదు, ప్రొడక్షన్ కి డబ్బులు వెళ్ళట్లేదు, అయినా సరే అంత నింపాదిగా ఉంది. ఉండని ప్రాబ్లం వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకో గంట ఆగితే అదే పని జరుగుతుంది. అప్పుడు మీ అమ్మ చేస్తుంది బడితే పూజ.
తారక్ సార్ హారతి కళ్ళకద్దుకునే వరకు కొండెక్కకూడదు. కుంపతీసి తారక్ సార్ స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నారేమో. ఇలా తలుపు తోసుకుంటూ వెళ్ళకూడదు. తారక్ సార్, తారక్ సార్ లోపలికి రావచ్చా? తారక్ సార్ పలకరేంటి? ఇంకా లేవలేదా? సరిపోయింది. ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటారేమోనని హారతి పట్టుకొచ్చాను. ఇంకా నిద్రపోతున్నారు. తారక్ సార్, తారక్ సార్. ఎవరు? గుమ్మం దగ్గర ఎవరు బెల్ కొట్టలేదు సార్. ఎవరు అని అడగడానికి నేను మీ గదిలోకి వచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. గుడ్ మార్నింగ్ నీలవేణి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నీలవేణి పొద్దున్నే? ఇప్పుడు తెల్లారిందా మీకు? 9 గంటలు దాటిపోతుంటేను. 9 అయిపోయిందా? రాత్రి కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఆహా, ఏదో ఘనకార్యం చేసుకొచ్చినట్టు లేట్ అయిందని చెప్తున్నారు. తాగాక పడుకున్నారు. అర్ధరాత్రి వరకు సీసాలు ఖాళీ చేయడం, ఎంత పొద్దు పొడిచినా లేవకుండా మంచానికి అతుక్కోవడం, అంతే కదా? సరే సరే ఆపు నీ దండకం. నేను తొందరగా లేచి చేసే పనే ఉంది నీలవేణి. ఎందుకు లేదు సార్? ఉదయం 9:30 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని, ఏ పనైనా చెయ్యొచ్చని పంతులు గారు చెప్పారని నాకు మీరే కదా చెప్పారు. అందుకని మీరు కూడా నాలాగే రెడీ అయి ఉన్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ముసుగు తన్ని పడుకున్నారు. అలారం మోగగానే లేద్దాం అనుకున్నాను. అది మోగలేదా? మోగింది, కానీ నేను దాని పీక నొక్కేశాను. అమ్మో, ఇలాంటి పనులు కూడా చేస్తారా మీరు? సరే సర్లే నిలవేణి, మొత్తానికి ఎంతవరకు వచ్చే పనులు? అన్ని ఆర్డర్లో పెట్టేశాను సార్. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. గుడ్. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది నిలవేణి. ఇదంతా మీ చేతి చలవే సార్. సరే సార్, మీరు స్నానం చేసి త్వరగా వచ్చేయండి. ఈ రోజు మీరు రెడీ అయ్యాకే కాఫీ తాగండి. ఏంటి, లేటుగా లేచినందుకు పనిష్మెంటా? అలాగే అనుకోండి. ఏంటి నిలవేణి? ఈరోజు మంచి పని చేస్తున్నాను కదా, అందుకే. అందుకే మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను.